ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరగనుంది. కాకినాడ పోర్టు అంశాన్ని చంద్రబాబుతో పవన్ చర్చించబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఏపీలో రాజకీయ దుమారానికి ఈ అంశం కారణమైంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు. దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశంలో ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంది. మరికొద్దిసేపట్లోనే సీఎం డిప్యూటీ సీఎం భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. మెయిన్ గా గత 2 రోజుల నుంచి ఏపీలో నడుస్తున్నటువంటి అంశం పీడీఎస్ బియ్యానికి సంబంధించి కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి విషయానికి సంబంధించి దీని గురించి ఈ రోజు ఇద్దరు చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, అసలు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్రంలో గత 2 రోజులుగా కూడా హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకినాడ పోర్టుని కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ఆయన పోర్టుకు సంబంధించినటువంటి కార్యకలాపాలతో పాటు పోర్టులో రవాణాకు సంబంధించినటువంటి షిప్ను కూడా ఆయన సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో మాఫియాకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయన హాట్ కామెంట్స్ కూడా చేశారు. తనను కూడా 2 నెలలుగా పోర్టు పరిసర ప్రాంతాల్లోకి రాకుండా ప్రయత్నాలు చేశారు. అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. అధికారులు సెలవుపై వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. వీటన్నిటిపైన కూడా గతంలోనే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కాకినాడ పోర్టుని కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం ఫోకస్ పెట్టారు. సో అందులో భాగంగానే మరి కాసేపట్లోనే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి లంచ్ మీట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉండవల్లి కరకట్ట పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి రాబోతున్నారు. ఈ నివాసంలో ఈ భేటీ జరగబోతుంది. లంచ్ మీట్ తర్వాత జరిగేటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అజెండాకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత 6 నెలల కాలంలో జరిగినటువంటి కార్యకలాపాలు, ఇక రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో కాకినాడ పోర్టుని కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. మాఫియాకి సంబంధించినటువంటి ఆగడాలపైన కూడా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారం పైన ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్నారు. ఆయన కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా లేఖ రాస్తానని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ముఖ్యమంత్రి దృష్టి కూడా పూర్తి స్థాయిలో వివరాలను తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. తన పర్యటన సందర్భంగా, తన పర్యటనకి ముందు, పర్యటన తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంతవరకు కూడా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లోకి రాకుండా జరిగినటువంటి ప్రయత్నాలు, అధికారులు సెలవులో వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్, వీటన్నిటినీ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి అంశాలపై పీడీఎస్ రైస్ ఏదైతే తరలిస్తున్నారో మాఫియా కింద ఏర్పడి పోర్టుల ద్వారా అనేక వేల మెట్రిక్ టన్స్ తరలిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో మీరు చెప్పిన విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. సో ఈ రోజు ఇద్దరు భేటీ, సీఎం డిప్యూటీ సీఎం భేటీ తర్వాత అధికారులు సహకరించట్లేదు అనే దాని గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వారి మీద యాక్షన్ తీసుకోవడం కానీ, అదేవిధంగా అటుపక్క అచ్చెన్న ఆ శాఖకు సంబంధించి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన నాదెండ్ల మనోహర్ కూడా భేటీ అయ్యారు, సమీక్షలు జరుపుతున్నారు అధికారులతో కూడా. సో దీనికి ఒక పులి స్టాప్ పెట్టే అవకాశం ఉందా? అందరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుందా ఆఫీసర్స్ పైన కూడా? ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రజెంట్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు పీడీఎస్ బియ్యం రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టుల నుంచి అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి సమావేశం కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. విజిలెన్స్ డీజీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీతో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డుకు సంబంధించినటువంటి సీఈఓ, రవాణా శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారం పైన ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి
మలుపు తిరుగుతుంది. అధికారులు ఒకవైపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశం జరుగుతుంది, ఇంకోవైపు స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా సమావేశం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు అధికారులు ఇటు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన రాబోయేటువంటి రోజులు ఎలాంటి కార్యాచరణ ఉంటుంది, ఎలాంటి స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వం రాబోయే ఈ రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి అంశాలపైన ఎటువంటి స్టాండ్ ఉండబోతుంది. ఈ స్టాండ్లో ఇప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎం సమావేశం జరుగుతుంది ఒకవైపు, ఇంకోవైపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. ఇందులోనే ఇంటెలిజెన్స్కి సంబంధించి నిఘా వర్గాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది, ప్రభుత్వం తీసుకునేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం, ఆ తర్వాత గత 5 ఏళ్లుగా జరిగినటువంటి రేషన్ బియ్యంకి సంబంధించినటువంటి మాఫియాకి సంబంధించినటువంటి అంశాలపైన అధికారులు ఇచ్చేటువంటి నివేదిక ఎలా ఉండబోతుంది, నిఘా వర్గాల నుంచి వచ్చేటువంటి సమాచారం ఏ విధంగా ఉండబోతుంది, కాకినాడ పోర్టుని కేంద్రంగా చేసుకొని ఇప్పటివరకు జరిగినటువంటి అక్రమ రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్రదారులు ఎవరు ఉండబోతున్నారు, అందుకు సంబంధించి రాజకీయ కోణంలో ఉండేటువంటి అవకాశం ఎలా ఉండబోతుంది, ఇందులో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరెవరు ఉండేటువంటి అవకాశం ఉంది, ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ మొత్తం అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుతం ఈ కీలకమైనటువంటి సమావేశం ఒకే అంశానికి రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి అంశాలపైన రెండు, ఒకవైపు ముఖ్యమంత్రి ఇంకోవైపు డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి సమావేశం కూడా జరగబోతుంది. ఇదే సమయంలో అటు ఏపీ సచివాలయంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి వచ్చేటువంటి సమాచారం ఎలా ఉండబోతుంది, ఇటు ముఖ్యమంత్రి స్వయంగా డిప్యూటీ సీఎం నిర్వహించేటువంటి సమీక్ష సమావేశంలో ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రాబోయేటువంటి రోజుల్లో పీడీఎస్ బియ్యం రవాణాకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళినటువంటి సమయంలో అక్కడ రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి ఆగడాలకు సంబంధించినటువంటి వ్యవహారం, తెర వెనక తెర ముందు జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ప్రకటించేటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఇక అధికారుల నుంచి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి కూడా ఎలాంటి స్టాండ్ ఉండబోతుంది, వీటన్నిటిపైన కూడా ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది. ఇక ఈరోజు సాయంత్రానికి ఈ వ్యవహారం పైన కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం స్టాండ్ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆశ.